హాయ్ అండి, వచ్చేసింది మీ రేణు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అయితే శ్రీముఖలింగం అయితే వెళ్తున్నాము. ఇంక మార్నింగ్ 7కి అయితే లెగ్సాము. ఇంక వైజాగ్లో అయితే బస్సు ఎక్కేసి శ్రీకాకుళం వచ్చేసరికి 9:30 అయితే అయిపోయింది. ఇంకా అక్కడైతే చేంజ్ ఇవ్వాలి. ఇంకా చేంజ్ అయితే మా ఫ్రెండ్ తీసుకుని బస్సు అయితే దిగేసాము. ఇక్కడ ఒక ఆమె చూడండి, ఇగోండి మా పక్క శ్రీకాకుళం ఆమె. ఎందుకంటే శారీ కట్టులో తెలిసిపోతుంది. ఇంకా వెళ్ళగానే మేము వెళ్ళేది టిఫిన్ తినేసిన తర్వాత అయితే మళ్ళీ మేము స్టార్ట్ అవ్వాలి. అక్కడైతే టిఫిన్ చూస్తే ఏమీ బాగాలేదు, చూడడానికి అంతేం అనిపించలేదు. ఇంకా గారెలు అయితే తను తీసుకుంది, నేను ఇడ్లీ తీసుకున్నాను. ఇంకా మొత్తానికి అయితే టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయినాక బస్ స్టాప్ లోపలికి అయితే వచ్చాము. ఇంకా ఎక్కడ బస్సు ఎక్కాలని చూస్తున్నాము. ట్రిప్కి బస్సు ఉంటుంది అని నేను అనుకున్నాను, కానీ కాదంట. 2 అవర్స్కి ఒకసారి అయితే బస్సు వస్తుంది. ఇంకేం చేయాలో అలా చూస్తూ ఇంకా నరసన్నపేట బస్సు అయితే వచ్చింది. ఇంకా బస్సు అయితే ఎక్కాము. ఫస్ట్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం వచ్చినప్పుడు మాత్రం లాస్ట్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఫ్రంట్ సీట్లు అయితే 2 సీట్లు దొరికాయి మా ఫ్రెండ్కి నాకు. ఇంకా విండో సీట్ అయితే ఎలా గుద్దులాడుకుని తనైతే అటు కూర్చుంది. ఇంకా డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడు అనే దగ్గర నుంచి అయితే వీడియో తీశాను. ఇంకా అలాగైతే బస్సు అయితే దిగిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇగోండి ఆటోకి వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ నేనైతే కొబ్బరికాయ సెట్ కొనుక్కొని గుడి లోపలికి అయితే వచ్చాను. మీరు ఆల్రెడీ శ్రీముఖలింగం అంటే శివుడి రూపం ఉంటుంది అక్కడ. దర్శనం అయితే మీరు చూసారు శివలింగం అయితే. ఇంకా బయట నుంచి గుడి వ్యూ అయితే ఇలా ఉంటుంది. లోపల కూడా చాలా బాగుంది, అప్పుడు కట్టిన గుడి కాబట్టి. ఇంకా నేను గంట స్తంభం దగ్గర అయితే దండం పెట్టుకున్నాను. చాలా ఖాళీగా ఉంది, సండే కాబట్టి. తర్వాత అయితే ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇగోండి ఇప్పుడు వెళ్తున్నాము. ఎండ మాత్రం సూదులతో గుచ్చినట్టు సురుమని అయితే అంటుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే సెల్ఫీలు తీరా అనేసి వాళ్ళ అబ్బాయిని చెప్తుంది. తనైతే అక్కడ స్టీల్స్ ఇస్తుంది. నా పనిలో నేను ఉన్నాను. నేను చూడండి కాకిలాగా నల్లలా మాడిపోయాను. ఇంకా అలాగ ఉంటుంది ఎండలో. మా ఆయన అన్నట్టు 10 రోజులు నువ్వు నీటిలో ఉన్న ఒక అరగంట ఎండలోకి వెళ్తే నల్లగా అయిపోతావు అని చెప్తాడు. అలాగే అయిపోయింది ఈరోజు. ఇంకా వాళ్ళ ఇల్లు అయితే ఇగోండి ఇటు కనిపిస్తుంది. ఆ లోపలికి అది ఏరండి. ఏర్ అంటే వాటర్ పారింది, సెలయేరు. ఇంకా ఆ పక్కన అయితే వీళ్ళు ఇల్లులు ఉంటాయి లైన్గా. చాలా బాగుంటుంది పల్లెటూరు కాబట్టి. ఇంక ఈ లాస్ట్ ఇల్లని, కానీ ఎవ్వరు లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు పొలాలకి. ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడ చింత చెట్టు ఉంటే అక్కడ కూడా ఫోటో స్టిల్స్ అయితే తీస్తుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము లోపలికి. ఇంకెళ్ళి అలాగనే ప్రసాదం తీసుకొచ్చాను కదా, ఇంక నేనైతే ఒక అరటిపండు తీసుకొని తినేసాను. మీకు ఒక రుబ్బురోలు చూపిస్తాను చూడండి. మా చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేవి మా ఇంట్లో, అక్కడే రుబ్బుకునే వాళ్ళం. అదే మా మిక్సీ గ్రైండర్. తర్వాత అయితే వాళ్ళ పెరట్లో అయితే చిన్న పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయి. వాటికైతే ఇలా చిన్న వీడియో అయితే తీశాను. ఇక్కడ జాడీలు చూడండి, కుండలు అయితే. ఇగో వాళ్ళ అమ్మ అయితే వంట అయితే చేస్తుంది. ఇంకా మా కోసం పెసరపప్పు వండింది. ఇంకా అది తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. బాయ్ సబ్స్క్రైబ్.